ఏంటి సార్ ఫస్ట్ కాళేశ్వరం గురించి మాట్లాడుకుందాం. ఏంటి కాళేశ్వరం వరమా శాపమా తెలంగాణకు? దాదా దాదాపు ఆ, 50 ఏండ్లు గోదావరి పైన ఒక డ్యామ్ కట్టలేదు. శ్రీరామ్ సాగర్ పోచంపాడు ప్రాజెక్ట్ అంటాం కదా, 1980లో స్టార్ట్ అయింది అనుకుంటాను. లేట్ 60స్లో స్టార్ట్ అయింది, అంటే 90స్లో పూర్తయింది, అది 80స్లో పూర్తయింది. 90స్లో పూర్తయింది, 90s. 1991 అనుకుంటా. అంటే అంటే అది స్టార్ట్ అయిన కాలం నుంచి కూడా చిరకాలంగా, ఎక్సెప్ట్ నిజాం సాగర్, మంజీరా నది పైన నిజాంది కదా. నిజాం ఎరాలు. ఆ తర్వాత గోదావరి వాటర్ యూటిలైజేషన్ తెలంగాణలో ఎంత జరిగిందనేది మనం ఒక ఆలోచన చేయాలి. గోదావరి దాదాపు 70% క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో ఉంటుంది. ఓన్లీ 25%, 30% క్యాచ్మెంట్ ఏరియా ప్లస్ ఫ్లో అయ్యేది కూడా ఆంధ్ర బార్డర్, తెలంగాణ బార్డర్ దాటిన తర్వాత వెళ్తుంది అది. ధవళేశ్వరం ఆనకట్ట కట్టేదాకా కూడా గోదావరి నీళ్లు వృధాగా పోయేటి. ఉభయ గోదావరి జిల్లాలు కూడా ఈ వచ్చిన వరదల వల్ల, ప్రతి సంవత్సరం వచ్చే మన వరదల వల్ల చాలా నష్టపోయేటివి కూడా. వరదలు ఉండేవి, లేదా కరువులు ఉండేవి, లేదా సైక్లోన్లు ఉండేవి ఉభయ గోదావరి జిల్లాలు. ఇది ఎప్పుడు 1850s దాకా, ధవళేశ్వరం కట్టక ముందు దాకా. కట్టిన తర్వాతనే గోదావరి నీళ్ళ ఉపయోగం అనేది అవకాశం కలిగింది మనకి. దానివల్ల గోదావరి జిల్లాలు చాలా అభివృద్ధి చెందాయి, రైతులు కూడా అభివృద్ధి చెందారు. ఆ ప్రాంతమే ఒక ధాన్య భాండాగారంగా మారిపోయింది. ఒక స్టేజ్లో నిజాం సార్ లేకముందు, ప్రకాశం బ్యారేజ్ లేకముందు ధాన్యాన్ని పండించిన భూమి అది గోదావరి జిల్లాలో. అది మంచి పరిణామం. అందుకే ఇప్పటికీ కాటన్ గారిని దేవుళ్ళలా కొలుస్తారు అక్కడ ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అందరూ కూడా. ఈ చారిత్రక నేపథ్యంలో చూసుకున్నట్టయితే తెలంగాణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత ఎటువంటి చర్యలు చేపట్టారు, గోదావరి వాటర్ వాడుకోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టారని ఆలోచిస్తే మనము శూన్యం, నిల్ చెప్పచ్చు. ఎటువంటి ప్రాజెక్టు కట్టలేదు. మీరు అన్నట్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 1970స్లో స్టార్ట్ చేశారు. దాదాపు ఒక దశాబ్ద కాలం పట్టింది. నాకు గుర్తున్నంత వరకు అది 91లో 90స్లో ఎప్పుడో పూర్తి అయినట్టు గుర్తు. ఫార్మల్గా పూర్తి అయినట్టు. అదొకటే చర్య. ఎలంపల్లి ఉంది, మిడ్ మానేర్ ఉంది, ఇవన్నీ కూడా తర్వాత వచ్చినాయి. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ చూసుకున్నట్టయితే, శ్రీరామ్ సాగర్ ఎప్పుడు కూడా దాని ఆయకట్టుకి నీళ్ళు అందించిన దాఖలాలు లేవు. పూర్తి ఆయకట్టుకి నీళ్ళు అందించిన దాఖలాలు లేవు మనకి. పూడిక అన్నారు కొన్నిసార్లు. ఇంకో తర్వాత బాబ్లీ ప్రాజెక్ట్ పైన మహారాష్ట్ర ఇబ్బడి ముబ్బడిగా బ్యారేజ్లు కట్టడం వల్ల నీళ్ళు ఫ్లో ఆగిపోయింది. దాని తర్వాత దాని మనుగడనే ప్రశ్నార్థకం అయిపోయింది. శ్రీరామ్ సాగర్ ఆయకట్టుకు ఎప్పుడు కూడా చివరి ఎకరం దాకా నీళ్ళు అందించిన ఎకరాలు ఇవ్వాలి, 8 లక్షలు కూడా ఎప్పుడు పూర్తి చేయలేదు అనేది. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా తెలంగాణ వచ్చేపాటికి దాదాపు 60-70% అయింది. ఇంకా రిమైనింగ్ మొత్తం ప్రారంభమైతే కాలేదు. ప్రాజెక్ట్ కట్టారు. దేవాదులని శంకుస్థాపన చేశారు. పొలిటికల్ ఫారెస్ట్ అండి, 2003లో శంకుస్థాపన జరిగింది. అవును, పీక్ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు శంకుస్థాపన జరిగింది. దానివల్ల కూడా పెద్ద ఉపయోగం లేదు. అంటే నా పాయింట్ ఏంటంటే, తెలంగాణ రైతులు దాదాపు ఒక 50 ఏళ్ళ పాటు గోదావరి నీళ్ళ ఫలాలను చూడలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు మాకు మెదక్ జిల్లాలో చూసుకున్నట్టయితే గణపురం ఆయకట్టు, అది నిజాం కాలంలో కట్టిన ఆయకట్టు. దాని ద్వారా కొన్ని ఎకరాలు పారేవి. ఇంకొక విధంగా చెప్పాలంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత మెదక్ ఎక్కువ నష్టపోయింది. మెదక్ జిల్లా సింగూరు, మంజీరా డ్యాములు కట్టారు. అక్కడున్న రైతులను కాదని హైదరాబాద్ నీళ్ళు తీసుకొచ్చారు. పెద్ద ఉద్యమాలు కదా, సింగూరు జలసాధన పాదయాత్రలు చేశారు చాలా మంది నాయకులు, అక్కడ చేశారు పెద్ద మూమెంట్లు. అంటే రైతులు నష్టపోయారు చాలా. భూములు కోల్పోయిన వాళ్ళు ప్రాజెక్టులో కానీ, ప్రాజెక్ట్ కింద ఉన్న వాళ్ళు కానీ, అక్కడ నీళ్లు సరిగ్గా అందుబాటులో లేకపోతే వ్యవసాయం నీళ్ళు ఇవ్వకుండా హైదరాబాద్కి నీళ్లు తరలించిన దాఖలాలు ఉన్నాయి మనకి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక నిశ్శబ్ద కరువు. అన్ని వనరులు ఉన్నాయి తెలంగాణకి, ఉత్తర తెలంగాణ కానీ దక్షిణ తెలంగాణ కానీ. వనరులు ఉన్నాయి, మంచి భూములు ఉన్నాయి, పంటలు తీయగలిగే శక్తి ఉన్న రైతులు ఉన్నారు, శ్రమ చేసేవాళ్ళు. కేవలం నీళ్లు లేకపోవడం వల్ల ఒక దుర్భిక్షమైన వాతావరణం ఏర్పడింది. తెలంగాణ ఏర్పడే నాటికి దాదాపు మెజారిటీ జిల్లాలు కరువు పీడిత జిల్లాలుగా భారత ప్రభుత్వం గుర్తించింది అది. అయితే ఈ నీటి కరువు అనేది మిడ్ 80s దాకా ప్రాబ్లం లేకుండింది. ఎందుకంటే అంతో ఇంతో వర్షాలు పడి
ఓపెన్ వెల్స్లో ఉండేవి, చెరువుల ద్వారా పారకం జరిగేది. ఆ. ఎప్పుడైతే బోర్ బావులు వచ్చినాయో అప్పటి నుంచి నీళ్ళ వాడకం చాలా ఇష్టారీతిగా పెరిగిపోయింది. ఉమ్. ఆయకట్టు కూడా పెరిగింది, అట్లాగే నీళ్ళ వాడకం కూడా పెరిగింది. దానివల్ల దాదాపు 2 దశాబ్దాల పాటు 3 దశాబ్దాలు ఈ కాళేశ్వరం నీళ్ళు వచ్చేదాకా కొన్ని ప్రాంతాలకి విపరీతమైన అప్పులో మునిగిపోయారు రైతులు. ఉమ్. ప్రతి ఏటా కొత్త బోరు వేయడం, ఉమ్. ఆ బోరు ఈ సంవత్సరం పోస్తుంది, ఇంకో 2 సంవత్సరాలు పోస్తుంది, తర్వాత మళ్ళీ నీళ్ళు వస్తాయో లేదో డౌట్ అది. ఉమ్. దానివల్ల ఒక విధమైన ట్రెడ్మిల్ అంటారు, ఉమ్. వాటర్ ట్రెడ్మిల్ ఆర్ బోర్వెల్ ట్రెడ్మిల్, ఉమ్. అట్లాంటి ఆ, ఆ, ఒక మాయలో చట్రంలో పడిపోయారు వాళ్ళు రైతులు. ఉమ్. ఎందుకంటే వ్యవసాయానికి నీళ్ళే ఆధారం. ఉమ్. ఆ నీళ్లు లేని చోట వ్యవసాయం కుంటుపడ్డది, దానివల్ల వలసలు పెరిగినాయి. ఒక పాలమూరు, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ తీసుకున్నట్టయితే అదే పెద్ద ఎగ్జాంపుల్.